శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా సాయంత్రం 4 గంటలు దాటాక మీకు జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడాను సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఎందుకు అన్నట్లయితే గనక ఈ యొక్క వార్త మీకోసం వేచి ఉన్నది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మీకు చాలా వరకు కూడాను మీ యొక్క స్థితిగతులు అయితే మారబోతూ ఉన్నాయి. మీ యొక్క ఆలోచనల్లో కీలక మార్పులు అయితే వస్తాయి. ఏది మంచిది, ఏది చెడు అనేది ఈ విషయం తారతమ్యం చేసుకుంటారు. మంచి వైపు అడుగులు వేయడానికి మీకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా పూర్తిగా లభించబోతూ ఉన్నది. ఉద్యోగంలో తెలివితేటలు ప్రదర్శిస్తారు. మిమ్మల్ని ఎవరైతే మోసం చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారితోనే మీ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్లేందుకు మీ యొక్క తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఈ రోజున చాలా వరకు కూడాను లాజికల్ గా ఆలోచిస్తారు. మీకు చెడు చేసే వారితో కూడాను మీకు మంచి చేయించుకునేందుకు దారులు వెతుక్కుంటారు. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడాను ఉపకరించబోతూ ఉన్నాయి. తోటి వారికి కూడాను మీ యొక్క ఆలోచనలు ఎంతగానో ఉపకరిస్తాయి. కావున వారి యొక్క మెప్పు, ఆశీర్వాదాన్ని కూడా పొందుకోబోతున్నారు. సంతానాలేమితో బాధపడుతున్న వారికి ఈ రోజు చాలా వరకు కూడాను అనుకూలంగా మార్పు చెందబోతూ ఉన్నది. భగవంతుని అనుగ్రహంతో ఇలా జరగబోతూ ఉన్నది. సంతాన దిశగా అడుగులు వేయండి. మీ యొక్క ప్రయత్నం మీరు తప్పక చేయండి. ఏ మాత్రము కూడా ప్రయత్న లోపం లేకుండా మీ యొక్క పని మీరు చేస్తే గనక భగవంతుడు తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. విద్యార్థులకు మాత్రం కాస్త కఠినతరంగానే కనిపిస్తుంది. చేసేటటువంటి పనుల్లో జాగ్రత్తగా ఉండండి. దురలవాట్లకు లోను కాకండి. ఎవరైనా ఏదైనా చెబితే గనక ఏకాగ్రత కోల్పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మీ యొక్క చదువు ఏమిటి, మీరు ఏం చేయాలి అనేదే ఆలోచించండి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని ఆ యొక్క సమస్యను నెత్తిన వేసుకుని కుటుంబం మొత్తాన్ని కూడా ఈ రోజున బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ మేలు కోరుకుంటారు అనే విషయాన్ని మీరు ఎప్పుడూ కూడాను గుర్తు పెట్టుకోవాలి. ఈ రాశి జాతకులు స్త్రీలు అయినా పురుషులు అయినా మీ యొక్క మాట వేదంగా మారబోతూ ఉన్నది. అన్నింటా కూడాను కుటుంబ సభ్యులు కావచ్చును, లేకపోతే జీవిత భాగస్వామి కావచ్చును, లేదా బంధుమిత్రులు కూడా కావచ్చును. మీ యొక్క మాట వారికి చాలా వరకు కూడా వేదవాకుగా మారబోతూ ఉన్నది. ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మని వారు సైతం, విమర్శలు చేసిన వారు సైతం కూడాను మిమ్మల్ని చూసి పశ్చాత్తాపపడతారు. చేసిన తప్పుకు తలదించుకుంటారు. అయితే ఈ రోజున సాయంత్రం 4 గంటలు దాటాక ఉద్యోగ జీవితంలో మీ యొక్క పరిస్థితి అనేది మార్పు దిశగా అడుగులు వేయబోతుంది. ఉద్యోగ జీవితంలో మీరు నచ్చిన మెచ్చిన మార్పును అయితే పొందుకోబోతూ ఉన్నారు. తత్ఫలితంగా ధనం రావడమే కాకుండా మీకు ఉద్యోగంలో కీర్తి కూడా కలగబోతుంది. ఉద్యోగస్తులు ఉపాధి మార్చుకోవాలని అనుకుంటే ఈ రోజున బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారంలో పరుగులు పెట్టాల్సి వస్తుంది. తత్ఫలితంగా కాస్త ధనం ఖర్చు అయినప్పటికీ కూడాను భవిష్యత్తులో ఈ యొక్క కష్టం అనేది మరింతగా ప్రతిబింబిస్తుందని చెప్పాలి. అన్నింటా కూడాను ధన సంపాదన అయితే ధ్యేయంగా మీరు ఏదైతే అడుగులు వేశారో ఈ రోజున ఫలించబోతూ ఉన్నాయి. ఈ రోజున సాయంత్రం 4 గంటలు దాటాక ఇత్యాది శుభవార్తలు అయితే పొందుకోబోతున్నారు. ఫోన్ కాల్ రూపంలో మీకు శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క వార్తలు విన్నప్పటి నుంచి మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా మారిపోవడమే కాకుండా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నింటినీ కూడాను మొత్తం తొలగించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ ని చవి చూడబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.